హాఫ్ కేజీ చికెన్ అనమాట. హాఫ్ కేజీకి ఒక స్పూను, కొంచెం 1.5 స్పూను కారము, 1 స్పూను ఉప్పు కొంచెం తగ్గించేసుకోండి, ఎందుకైనా మంచి కొంచెం తీసా చూడండి అలాగా. కొంచెం పసుపు, కొంచెం 1 స్పూను ధనియాల పౌడర్, గరం మసాలా ఫుల్ స్పూన్, ఇందాక ఒక హాఫ్ వేసా, ఇప్పుడు ఒక హాఫ్ ఫుల్ స్పూన్. కొంచెం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇదంతా కొంచెం ఆయిల్ పోయాలి, కొంచెం ఆయిల్ అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అంతా, ఒక పావు వేసుకున్నాను నేను. ఇదంతా మిక్స్ చేయాలి, ఇలాగా మిక్స్ చేసేసి బాగా మిక్స్. ఫుల్గా కలుపుకున్నాం కదా, బాగా కలుపుకున్నాం చూడండి. ఇలాగ ఫుల్ కలుపుకున్నాక దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. దీన్ని ఇప్పుడు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేద్దామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యాగ్నేట్ చేద్దాము. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెడదాం దీన్ని, చికెన్ని. ఓకేనా, చికెన్ మ్యాగ్నేట్కి పెట్టుకున్నాను కదా, అదనమాట. అయితే మీకు చెప్పడం మర్చిపోయినాను నేను, చికెన్లో ఇంకా నేను కార్న్ఫ్లోర్ వేసాను, కొంచెం పెరుగు వేసాను, కొంచెం లెమన్ పిండాను, ఒక ఎగ్ వేసాను అనమాట. మీకు తర్వాత నేను చేశాను, మర్చిపోయాను మీకు చెప్పడము. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు నాకు గుర్తుకొచ్చిందనమాట, అందుకని. ఇక్కడ ఇదేమో కలిపి పెట్టినాను. ఇక్కడ చికెన్ ఏగుతుంది చూడండి, డీప్ ఫ్రై చేస్తున్నాను. పకోడీ కదా, చికెన్ పకోడీ కదా, చూడండి డీప్ ఫ్రై చేస్తున్నాను. కొన్ని అయినాయి అన్నమాట, ఫ్రై అవుతుంది. పకోడీ, చికెన్ పకోడీ అవుతుంది అనమాట. మళ్ళీ పూర్తిగా అయ్యాక మీకు చూపిస్తాను నేను. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది అనమాట. పకోడీ వేసాను చూడండి. ఇది వచ్చి నైట్ డిన్నర్కి అనమాట, మండే రోజు నైట్ డిన్నరు. చికెన్ పకోడీ, ఇంకా మార్నింగ్ కర్రీసు, కొంచెం పెరుగు, మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి, ఇంకా రైసు, ఇంకా చికెను రైస్ అనమాట. ఈ 2 డిన్నరు. నైట్ డిన్నర్ అనమాట ఇది. హాయ్ అండి, శుభోదయం అందరికీ. ఇది మంగళవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సోరకాయ పులుసు పెడదామని నేను అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. సోరకాయ పులుసుకు కొన్ని పాలు, పులుసు వేద్దామని, ఆ పక్క దోశ వేద్దామని పులుసుకు ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అక్కడ దోశ కోసం ఒక పేనం పెట్టుకున్నాను, సోరకాయ పులుసు చేయడానికి.
టెజీ పాపను మా ఆయన ఇద్దరు వాకింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అయితే పాప పెట్టనీయట్లేదు అనమాట, అసలు బెల్ట్ పెట్టనీయట్లేదు. ఆయనని గోకమని పడుకుంటుంది. ఆయన ఏమో బెల్ట్ పెట్టి నాకు టైం అవుతుందమ్మా నేను వెళ్ళాలి అనేసి ఆయన ఏమో గబగబా వెళ్తున్నారు, గబగబా బెల్ట్ పెడుతున్నారు అనమాట. ఇంకా మొత్తానికి బెల్ట్ పెట్టేశారు, బెల్ట్ పట్టేసి ఇంకెళ్దామని రెడీగా ఉంది. డోర్ తెరుస్తున్నారు అనమాట, డోర్ వేసేసి వెళ్ళిపోతున్నారు. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళేమో. లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ రావడానికి ప్రెస్ చేసి వెయిట్ చేస్తున్నారు, లిఫ్ట్ పైకి రావడానికి. వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు. పాప అసలు ఉండట్లేదు అనమాట, అక్కడిక్కడ వెళ్తుంది. లిఫ్ట్ ఆమె తీస్తూ ఉంటుంది ముందు, వచ్చింది తీయని చెప్తుంది అని తోపొప్పుకుంటూ. వాళ్ళిద్దరు పాప డాడీ కిందికి వెళ్తున్నారు, వాళ్ళు కిందికి వెళ్ళిపోయినారు. ఇంకా ఈరోజు మంగళవారం రోజు, మంగళవారం ఇంటి ముందు మంగళవారం అనేసి నేను ముగ్గేసుకున్నాను, పెట్టుకున్నాను ఇంటి ముందు. ఇంటి ముగ్గు అన్నమాట. ముగ్గేసుకొని నేను ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను అనమాట. ఇంట్లోకి వెళ్తున్నాను చూడండి, మీ అందరికీ దేవుడి పూజ చూపిద్దామని. మంగళవారం రోజు పూజ చేసుకున్నాము. పొద్దున్నే పూజ అయిపోయింది. పూజ అయితే అయిపోయింది, పూజ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు టిఫిను దోశ, పెరుగు చట్నీ. రాగి దోశకు పెరుగు చట్నీ కాంబినేషన్ భలే ఉంటుంది. ఈయన కోసం టిఫిన్ పెట్టినాను. ఇంకా ఇక్కడేమో కాఫీ తాగుతున్నాం ఇద్దరము. ఆయన టైం అయిపోతుందంటే ఆయనకు టిఫిన్ పెట్టి ఇంకా కాఫీ తాగుతున్నాము. నేనేమో ఇంత పొద్దున్నే వద్దులే అని నేను కొంచెం కాఫీ తాగుతున్నాను. కాఫీ కొంచెం హెడ్ ఎక్కువగా ఉంటే నేనేమో కాఫీ తాగుతున్నాను. తన టిఫిన్ అయిపోయింది. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి, కొన్ని బాటిల్లో వాటర్ పట్టు అని చెప్తున్నారు. తనకేమో టైం అయిపోతుంది, హడావుడిగా ఉన్నారనమాట. మేమిద్దరం కాఫీ తాగుతున్నాము. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే అక్కడ టీవీ న్యూస్ చూస్తున్నారు అయినా, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేమిద్దరం కాఫీ తాగుతుండే అటు పక్క నుంచి టెజీ పాప వచ్చి నన్ను గోకు అని చెప్తుంది. కాఫీ తాగనియట్లేదు ఆయనని. కొద్దిసేపు రాస్తే ఆమెకు ప్రశాంతం అన్నమాట. ఖాళీగా కూర్చున్నామంటే ఇక అలాగే చేస్తుంది. ఇది ఇద్దరికి కాఫీ, ఇద్దరికి కాఫీ. ఇది నెక్స్ట్ ఇంక నేను వెళ్ళడానికి రెడీ అవుతుంటే టెజీ పాప నేను వస్తాను అని కూర్చుంది. ఈరోజు సోరకాయ పులుసు పెట్టినాను. తాను వెళ్ళిపోయినాక ఇంకా నేను సోరకాయ పులుసు పెట్టుకున్నాను. ఈరోజు కూర అన్నమాట. కొంచెం పెరుగు అని ఈయన కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చినారు. ఇంకా నేను వస్తానని ఇంకా రెడీగా ఉన్నారు. మళ్ళీ ఆయన ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు. ఇందాక కిందికి వెళ్ళి వచ్చినారు అనమాట.
నేను వస్తానని ముందే తోగొపుతుంది ఈమె వెళ్ళేటప్పుడు. అసలు వెళ్ళనియదన్నమాట. నేను వస్తాను అంటది. తీసుకెళ్తాడా లేదా అని ఎదురుగా కూర్చుంటుంది. ఇంకా ఆయనేమో రెడీ అవుతుండు, ఈమెమో నేను వస్తాను వెయిట్ చేస్తుంది. తీసుకెళ్తాడా లేదా అని ఎన్నిసార్లు కిందికి తీసుకెళ్ళినా అసలు వద్దు అని అనదనమాట. ఆయన వెళ్తుంటే ఆయన వెళ్ళనియట్లేదు. నేను వస్తా అంటది. చూడండి తోకేలా గుప్తుందా. ఇంకా ఆయన ఎత్తుకొని జరసేపు సంధాయించి వెళ్ళిపోతారు రోజు. కొద్దిసేపు అలాగా సంధాయిస్తారనమాట, నేను వస్తానమ్మా అనేసి. ఇంకప్పుడు కానీ వెళ్ళనియదు ఆయనను. చూడండి ఎంతసేపు ఎత్తుకున్నా అసలు వద్దనది, ఎత్తుకొని ఉండమంటది అలాగా. ఇంకా ఆయన వెళ్ళిపోవడానికి టైం అవుతుందని రెడీ అవుతున్నారు. ఇంకా నేను వెళ్ళిపోతానమ్మా నువ్వు ఉండు బాయ్ అని చెప్తున్నారు. నేనేమో నేను వస్తానని డోర్ దగ్గరికి వెళ్తే వద్దమ్మా పొద్దున వెళ్ళినావు కదా ఇప్పుడు ఇంకేం వద్దులే అని చెప్తున్నారు, టైం అయిందనేసి. ఇంకా అక్కడి నుంచి రానియట్లేదని కిటికీలో నుంచి చూసుద్ది కాసేపు వెళ్ళేటప్పుడు. చూడండి ఇంకా తను వెళ్ళిపోతున్నాడు. ఇంకేమైనా బాయ్ చెప్పేసినాడు. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ రావట్లేదండి. కంపల్సరీ మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరే చూడడం వల్ల కాకుండా మీతో పాటు ఒక 10 మంది చూడడానికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ఇక్కడ వచ్చేసి కొన్ని బట్టలు ఉన్నాయి, మడతలు వేద్దామనేసి నేను పైన కూర్చుంటున్నాను. పైన కూర్చొని నేను ఆరేసిన బట్టలు ఉండే అనమాట, ఆ బట్టలన్నీ మడతలు వేస్తున్నాను, అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఫోల్డ్ చేసి ఇంకా ఎక్కడ పెట్టేద్దామని, ఎవరు బట్టలు వాళ్ళు పెట్టుకుందామని బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు ఒక్కరే కాకుండా మీరు లైక్ చేసిన వీడియో ఒక 10 మందికి వెళ్తుంది అనమాట. మీరే చూడడం కాకుండా మీతో పాటు ఒక 10 మందికి వెళ్తుంది. అలాగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు తప్పక లైక్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. మీరు కామెంట్స్ ఒక్కరు కూడా చేయట్లేరు, కామెంట్ చేయండి తప్పకుండా. ప్రతి వీడియోకు కామెంట్ చేయండి, ప్రతి వీడియోకు లైక్ చేయండి. మీ ఆదరాభిమానాలు నాకు అందించండి. మీ ఆదరాభిమానాలతో నేను ముందుకెళ్తాను. మీ ఇంట్లో బిడ్డగా, ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా బట్టలు అయిపోతున్నాయి, ఫోల్డింగ్ అన్నీ ఫోల్డింగ్ అయిపోయాక కొంచెం మూడంగా ఉందన్నమాట. అంటే వర్షం పడేలాగా కొంచెం చీకటిగా ఉంది. ఇంకా బట్టలు పెడదామని లేచినాను, ఎక్కడ పెడదామని. అయితే నేను బట్టలు మడత పెట్టుకుంటుంటే టెజీ పాప వచ్చి బెడ్ కింద పడుకుందనమాట నన్ను చూసుకుంటూ.